గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మన వీడియో ఏంటంటే మిద్దె తోట మీద మొక్కలు పెంచడమే కాదు, వాటిని ఎలా కేర్ తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఇవాళ ప్రతి పాట్లో ఉన్న వీడ్స్ తీసేసి వీటికి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను. ఎందుకంటే మనం మొక్కల్ని పాట్లో పెడతాము, వాటికి ఉన్న బలం, కాస్త మట్టి, తర్వాత మనం వేసే పోషకాలు ఆ పర్టికులర్ మొక్క ఏదైతే పెట్టామో దానికే వెళ్ళాలి. అలా కాకుండా ఏమవుతుందంటే, ఇదిగో చూడండి ఇక్కడ, ఇదిగో ఇది ఒక గ్రోత్ అడిషనల్. ఇది వంకాయ మొక్క, తర్వాత ఇది కూడా వంకాయ. కానీ ఇక్కడ చూస్తే మీరు వీడ్స్ చూసారా, మల్టిపుల్ ఉన్నాయి. అంటే మనం కిచెన్ వేస్ట్ వేసేటప్పుడు పడిన లేకపోతే డాబా తుడిచినప్పుడు ఈ చెత్తతో పాటు గింజలు వస్తాయి కదండి, శంఖం పూలు ఎక్కువ వస్తాయి మాకు. ఇదిగో ఈ శంఖం మొక్కలు ఇలాంటివన్నీ తీసేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ కుండీలో చూడండి ఎన్ని ఉన్నాయి, 1 2 3 5 6 శంఖం మొక్కలు వచ్చాయి. సో ఈ బలం ఇంకా దేనికి వెళ్ళకుండా ఇక్కడ మళ్ళీ ఒక తోటకూర కూడా ఉంది. తోటకూర అంటే వదిలేస్తాం, కానీ మిగతావి మాత్రం ఖచ్చితంగా తీసేయాలి. తీసేసి ఆ కుండీ పోషణ మనం ఏదైతే దేనికైతే ఇచ్చామో దానికే సరిపోయేటట్టు చూడాలి. మళ్ళీ ఎక్స్ట్రా గ్రోత్ వచ్చినా కూడా, ఇప్పుడు చూడండి ఈ తోటకూర ఎలా పెరిగిపోయిందో, ఇది కూడా కట్ చేసేసేయాలి. ఎందుకంటే ఆ ముదురుది ఎలాగ మనం తీసుకోము, అండ్ దీనికి పూత వచ్చేసింది చూడండి. ఈ పూత ఎలాగ మనకి పనికిరాదు. మొత్తం ఇలా కలెక్ట్ చేద్దాం అన్నీ. మనం ప్రతి కిందికి వెళ్ళి నేను ఏవేవి ఉన్నాయో, ఇప్పుడు ఈ కుండీలో చూస్తే కూడా మల్టిపుల్ ఉన్నాయి. పర్వాలేదు, దీంట్లో అంత వీడ్స్ ఏం లేవు. ఇక దీంట్లో చూడండి, ఇది కరివేపాకు మొక్క. అనవసరమైనవన్నీ తీసేసేయాలి మనం. తీసేసి మళ్ళీ దీనికి నీమ్ ఆయిల్ స్ప్రే చేసి దానికి పోషకాలు ఇవ్వాలి. ఇక్కడ మళ్ళీ ఎక్కువగా ఒక తోటకూర ఉంటుందండి, ఇది మనం అంత తినము. ఇది వస్తుంది, ఈ తోటకూర మనం తినము, అవి పీకేయాలి. ప్లస్ ఈ పూల మొక్కలు ఇవి మంచివే, కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు ఇదివరకు చూడండి, ఈ పుచ్చకాయ మొక్క వచ్చింది చిన్న కుండీలో, దాంట్లో మళ్ళీ ఇవి వచ్చేసాయి, విత్తనాలు పడి ఇవి రెగ్యులర్గా పూసే మొక్కలు వచ్చాయి. వాటిని తీసేయాలి. కావాలంటే వేరే చోట నాటుకోవచ్చు ఇవన్నీ. దీంట్లో చూడండి నేను వేసింది బెండ, కానీ ఎన్ని విపరీతమైన వేరే మొక్కలు వస్తాయి. సో మంచివే కాబట్టి, అంటే పాలకూర ఒకటి ఉంది, మంచివే కాబట్టి వేరే రకంవి తీసేద్దాం, మనకు అవసరం లేనివి ఇలాంటివి పీకేద్దాం.
ఇలా ప్రతి కుండీ దగ్గరికి వెళ్ళి మనం ఒక్కొక్క మొక్క చూసుకుంటూ ఈ వీడింగ్ చేస్తాం కాబట్టి మొక్కని ఎలా ఎదుగుతుందో చూసినట్టు ఉంటుంది. దానికి ఏమైనా తెగులు పడితే తెలుస్తుంది. ఏదైనా వీడ్ అంటే మీలీ బగ్స్ పట్టినా అవన్నీ తెలుస్తాయండి. అందుకే ప్రతి మొక్క దగ్గరికి ప్రత్యేకించి వాటరింగ్ అప్పుడు అయ్యయ్యో ఈ కొమ్మ ఇచ్చేసారు ఎవరు. దీన్ని మళ్ళీ గుచ్చేద్దాం. అసలే మిరప రావడం చాలా కష్టంగా ఉంది. మీకు చాలాసార్లు చాలా వీడియోల్లో చెప్పాను, నేను ఎంతో కష్టపడతాను దీన్ని పెంచడానికని. వీటిని కూడా ఇటు వెళ్ళేవాళ్ళు అటు వెళ్ళేవాళ్ళు తెంపేస్తారు. చూద్దాం, ఈ కొమ్మ ఇక్కడ గుచ్చాను, వస్తుందేమో చూద్దాం. అందరూ జాగ్రత్తగా ఉండరు కదండి, రెక్లెస్గా ఇటు అటు మూవ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఇదిగో దీంట్లో చూస్తే మళ్ళీ మీరు తోటకూర విపరీతంగా పెరిగిపోయింది. ఇది తీయపోతే ఈ మెయిన్ ప్లాంట్ దీంట్లో ఇదండి పచ్చిమిర్చి. సో ఇది చూడండి ఎలా పెరిగిపోయిందో. ఇది తీయపోతే అది తీయలేం కూడా. దాని రూట్స్ కదిపామంటే మన మెయిన్ ప్లాంట్ రూట్స్ కూడా కదిలిపోతాయి కొన్ని చోట్ల. కొన్ని గుండెల్లో అలాంటి పాసిబిలిటీ ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకొని తీయగలిగిన చోట్ల మాత్రమే తీయాలి. అన్నింటిలోనూ మళ్ళీ తీయలేము, అది కూడా గుర్తుపెట్టుకోండి. తీయాలి కాబట్టి పీకేశారంటే మన అసలైన మొక్క కూడా బయటకు వచ్చేస్తుంది. అండ్ కొన్ని ప్రాంతాల్లో నేను యూట్యూబ్లో చూశాను, మనం వీడని తీసేసేవి కూడా తింటారు వాళ్ళు, తెలుసా, ఆకుకూరలాగా. ఆశ్చర్యం కలిగిస్తుంది. మనకి చాలా మటుకు తెలియదు ఏవి తినాలి ఏవి అంటే. మనకి పెద్దవాళ్ళు చెప్పినవి మాత్రమే మనం ఆకుకూరలుగా తీసుకుంటాము. ఇవి కూడా తీసుకుంటా, కొన్ని రకాలవి కూడా తీసుకుంటారో మనకు తెలియదు. ఇలా ప్రతి మొక్కలో ఉన్న వీడ్స్ నేను చూసి తీస్తాను. తీసి తర్వాత నేను నీమ్ ఆయిల్ ఎలా స్ప్రే చేయాలో చూపిస్తాను. నీమ్ ఆయిల్ కోసం నేను ఈ స్ప్రేయర్ కొనుక్కున్నానండి. అంటే ఎలా స్ప్రే చేస్తారు అనేది ఉంటుంది కదా, చిన్నది ఒక బాటిల్ ఉంటుంది స్ప్రేయర్. దీంట్లో ఏం చేస్తానంటే 1 లీటర్ నీళ్ళలో ఒక మూతడు మీన్స్ ఒక 10 ml దాకా నీమ్ ఆయిల్ వేసుకుంటాను. అండ్ ఇంట్లో మనం ఆయిల్ వాడతాం కదా, ఆయిల్ దేనికైనా వాడినప్పుడు ఒకసారి వేయించాక పడేస్తాం. సో అది పడేయకుండా ఆయిల్ తెచ్చి కూడా దీంట్లో కలుపుకొని దీన్ని నేను ఇప్పుడు ప్రతి మొక్కకి ఎలా స్ప్రే చేస్తాను. మొక్కలు పెంచడం అంత ఈజీ కాదండి ప్రతిదానికి. అండ్ ఎందుకు మనం ఈ పోషకాలు ఇస్తాం, ఈ స్ప్రే చేస్తాం అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ చూస్తే మీరు ఈ ప్లాంట్ చూడండి, అంతా జస్ట్ 1 డేలో ఇలా పట్టేసాయి మిల్లీ బగ్స్. అదే కొంచెం అయితే కనిపిస్తుంది అనుకుంటాను, కొంచెం అయితే మనం చేత్తో నలిపేసుకోవచ్చు. కానీ ఇది చాలా ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని కాకుండా వీ హ్యావ్ టు స్ప్రే లైక్ దిస్. ఇలా స్ప్రే చేస్తే ఏమవుతుందంటే మొత్తం అవి పోవడమే కాకుండా నెక్స్ట్ డే రేపటికి ఏముండవు. మనకి వచ్చిన పూత పిందె, ఇప్పుడు నేను ఆయిల్ కూడా కలిపాను కాబట్టి, మన ఇంట్లో వాడిన ఆయిల్ కలిపాను కాబట్టి ఈ వచ్చిన పూత, ఇదిగోండి, ఈ పూత అంతా కూడా నిలబడుతుంది. సో ప్రతి మొక్కకి ఇలా ఈ స్ప్రేయర్ని
ఇగో ఇలా వాడాలి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను స్ప్రే చేద్దాం చాలా రోజులైంది ఈ మధ్య చేయలేదు అని. రోజు ఈ మబ్బు పట్టడం, వర్షం పడితే మళ్ళీ మనం చేసిన స్ప్రే వేస్ట్ అయిపోతుందండి. అంటే వేస్ట్ అవ్వడం అంటే ఐ మీన్ వాటర్కి కడిగేస్తుంది కదా, వర్షం కడిగేస్తుంది. దాంతో మీలీబగ్స్ చావు, లేకపోతే ఎఫిడ్స్ కానీ, లేకపోతే పెనుబంక్ అంటారు చూడు, బ్లాక్ ఎఫిడ్స్, ఇవి చావు. అందుకని ఎండ ఉన్న రోజు కొట్టుకోవాలి. ఇప్పుడు ఈ నీమ్ ఆయిల్ కూడా నిలబడి దాని మీద చక్కగా మన ఎఫిడ్స్ని క్లియర్ చేస్తుంది. నేను మొక్కలకన్నిటినీ ఇలా కొట్టి నా మొక్కలన్నీ సేవ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇవి ఏంటి చంటి పిల్లల్లాగా మాట, ప్రతి మొక్కని మనం చాలా జాగ్రత్తగా అలా చూసుకుంటూ ఉండాలి. లేకపోతే మనం పడిన శ్రమ కానీ దానికి ఏం ఫలితం ఉండదు. ఏదో అవి చచ్చిపోవడం లాంటివి జరుగుతాయి, లేకపోతే ఏదో ఒకటి లైక్ వి డోంట్ గెట్ ద ఈల్డ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ మాట. అందుకని ప్రతి మొక్కని జాగ్రత్తగా చూసుకుంటూ మనం ఇదిగో చూడండి, మొత్తం నా గార్డెన్ అంతా ఎండాకాలంలో కూడా ఎంత పచ్చగా ఉందో చూడండి. బికాస్ ఆఫ్ ద మెయింటెనెన్స్ మాట. వాటర్ పోయడం అండ్ రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఎక్కువ. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ ప్లాంట్ వెరీ కేర్ఫుల్లీ. ఓకేనా అండి, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.